కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైన్స్ ఫర్ సస్టైనబుల్ నేచర్ అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో సైన్స్ ఫర్ సస్టైనబుల్ నేచర్ అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ప్రొఫెసర్ ఫెలిక్స్ బెస్ట్, ప్రొఫెసర్ ఏ మధుసూదన్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు కాంటెంపరరీ పర్స్పెక్టివ్స్ ఆన్ స్ట్రాటజీస్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ రియలైజింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2024 అనే అంశంపై ప్రత్యేక జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతరించిపోతున్న పలు మొక్కల జాతులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోకేష్ జోషి, సల్మాన్ రాజ్, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. It is not that easy task at all. So it is a huge logistic responsibility, and congratulations, principal, for doing that successfully, conducting this workshop. And yes, so sustainability is extremely important topic. And yes, so I'm really happy that this college has several such sustainability ventures. I heard that this Pitapur Raja College is the oldest college in Andhra Pradesh, more than 140 years of history. And this college also has eco park and other sustainability ventures. I came to know about it. So all these things actually spread the message of sustainable living, and why it's our all responsibility to save the mother earth. So that is the Bharatiya culture and civilization all about, right? We have only one form, that is earth, and we should preserve the mother earth as much as possible. So once again, congratulations, principal, and the whole team behind this wonderful conference. భూమి మీద ఉండే లైఫ్ అంటే బయోడైవర్సిటీ ఉంది కదా, ఈ లైఫ్ ఫార్మ్స్ రోజు రోజుకు వాటి సంఖ్య తగ్గిపోతుంది. వాటి యొక్క అవేర్నెస్ తీసుకోవడము, తర్వాత ఈ జీవజాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడము చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో రిసోర్స్ పర్సన్ డిఫరెంట్ ఫీల్డ్ లో తీసుకొచ్చి ఇక్కడ లెక్చర్ ఇప్పించడం, స్టూడెంట్స్ కానీ టీచర్లు కానీ, తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ బెనిఫిట్ అయ్యి వారి ద్వారా వాడి అవేర్నెస్ తెచ్చుకొని సొసైటీకి యూస్ఫుల్ అయ్యేట్టుగా ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో మోస్ట్లీ భూమి మీద ఎక్కడైతే ఎక్కువ థ్రెట్ ఉంటుందో అలాంటి ఆపదలో ఉండే మొక్కలు రక్షించాలనే ఒక మెసేజ్ పంపించడము, ఆ మెసేజ్ ద్వారా స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరుదైన అంతరించిపోయే మొక్కలను కాపాడాలనే ఒక ఉద్దేశం తీసుకొచ్చి వారిని ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి దోహదపడుతుందని నేను చెప్తున్నాను. సో ఈ సెమినార్ నాకు ఇన్వైట్ చేసిన ఈ ఆర్గనైజర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవ వైవిధ్యం పాత్ర, బయోడైవర్సిటీ పాత్ర ఏంటి, ఇలాంటి వాటి టాపిక్స్ మీద మనం అందరికి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీనిలో దాదాపు 200 మంది విద్యార్థులు, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా పోస్టర్ ప్రజెంటేషన్, అదేవిధంగా మనకి వారల్ ప్రజెంటేషన్స్ ద్వారా కూడా, ఆన్లైన్ ద్వారా కూడా జరిగింది, అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చారు. సో ఈ విధంగా మనకి మొత్తం ఇది స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ చేయడం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కాలేజ్. ముఖ్యంగా బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ 2 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిజంగానే ఈ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అదేవిధంగా సుస్థిరాభివృద్ధిని సాధించడంలో దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దీని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జువాలజీ డాక్టర్ చక్రవర్తి గారు, అదేవిధంగా డాక్టర్ ఎలియా, ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ డాక్టర్ కృష్ణారావు గారు, ఎక్కువగా దీనికి కృషి చేసింది డాక్టర్ పి సారా ఫ్రమ్ బాటనీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం. ఒక టీమ్గా చక్కగా సక్సెస్ఫుల్ గా చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన కళాశాల తరఫున వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.